ఇదిగానండి గొప్ప పనులు. మరి మన పాస్టర్ గారు అమ్మ నాకు ఇలా ఆశ కలిగి ఉందని చెప్పేసి అన్నారండి. ఇంకా అయ్యగారు ఎందుకంటే అమ్మ నాకు చిన్న ఆశ అని ఉన్నారండి. అందుకు సరే అన్నాను. మరి దేవుడు నా పట్ల నా కుటుంబం పట్ల ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేశారండి. మనకి లేనప్పుడే దేవుడికి ఎప్పుడైతే ఇవ్వాలని హృదయపూర్వకంగా మనం దృఢ సంకల్పం కలిగి మనం దేవుడికి ముందుగా ఇచ్చినప్పుడు గొప్ప ఆశీర్వాదం మనం పొందుతాము. అందులో నేను ఫస్ట్ ఉన్నానండి. నాకు ఎప్పుడైతే లేదని అనుకుంటానో అప్పుడు దేవుడు ప్రార్థన చేయగానే నేను తండ్రి కార్యం చేయాలనుకుంటున్నాను, ఇలా నేను పెట్టాలనుకుంటున్నాను. ఇదనే కాదండి, దేవుడు ఎన్నెన్నో కార్యాలు నా చేత చేయించుకున్నాడు. ఆయనకి ఏమి ఇచ్చాను రుణం తీర్చలేను, కానీ ఆయన ఇచ్చిందే ఆయనకి మనం ఇస్తున్నాము. మనదంటూ ఏదీ లేదు, అంతా ఆయన ఇచ్చినది. మరి మన పాస్టర్ గారు మరి ఆయన ఏమీ లేకపోయినా సరే ఎంతో ఆశ అండి దేవుడు అంటేను. అమ్మాయి ఇలా చేయాలని ఉందని చెప్పేసి మరి ఆయన మరి ఆశ కలిగి ఉండి చక్కగా ఇలా చేస్తున్నందుకు మనం ఇంకా ఆయన ప్రోత్సహించి ఇంకా ముందుకి మనం తీసుకెళ్ళాలి. మరి ఈ దేవుడు ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం.